ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మహిళలకు సంబంధించి పండుగే ఒక్కొక్కరికి ₹1,00,000 అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త పథకంలో 5% వడ్డీతో ₹1,00,000 వరకు రుణాలను అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల కోసం వీటిని అందించనుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు సీఎంఓ ఆమోదం తెలిపింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం, వివాహాల కోసం బయట నుండి ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చుకునేటువంటి రుణభారం మోయలేక ఇబ్బంది పడుతుండడంతో ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం ఏటా 1,000 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నట్లు కాగా ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలో శ్రీనిధి సంస్థ ద్వారా అమలు చేయనున్నారు. ఇక రాష్ట్రంలో 1 కోటి మందికి పైగల మహిళలకు సంబంధించి అధికారులు ప్రస్తుతం ఈ పథకం అమలు కోసం అయితే నిధుల సమీకరణపై కసరత్తు అయితే చేస్తున్నారన్నమాట. సో, మొత్తానికి ఒక్కొక్కరికి ₹1,00,000 అయితే ఇవ్వనున్నారన్నమాట. సో, మహిళా ఏదైతే దినోత్సవ కార్యక్రమం మొత్తానికి 8 తారీఖు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అయితే అందించారండి.